హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఇసుగుదందుల కర్రీని అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఇవన్నీ మంచి క్వాంటిటీలు అయితే చెప్తాను ఫ్రెండ్స్. మీరు సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. సో అంతకన్నా ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నేరుగా మన వీడియోలు మీ మొబైల్లోకి అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి ఫ్రెండ్స్. నేనైతే ఈ ఇసుకదందుల్ని ఒక పావు కిలోనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. వీటిని తీసుకుని వీటికున్న పొలుసుని అయితే తీపించి తర్వాత వాటర్లో క్లీన్ చేయించి కిందకి బాగా పొలుసుని అయితే రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత వీటిని అయితే మనం ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ రొటీన్గానే మనం ఇందులో కావాల్సిన ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఏంటంటే హాఫ్ కిలో, మనం పావు కిలో అయితే తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. నాలుగు ఉల్లిపాయలు అయితే వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలను కూడా ఇలా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు మనం ఘాటుకి సరిపడా 5-6 అంటే మనకి ఘాటుకి సరిపడా మనం పచ్చిమిరపకాయలు ఎన్ని కావాలని మనం బారుగా చీల్చుకుని అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇటుకలతో పొయ్యినైతే రెడీ చేసాను ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీద అయితే బాగుంటుందని. అంతకన్నా ముందుగా నిమ్మకాయ సైజు అంతా చింతపండుని అయితే మనం నానబెట్టుకుని ఉంచుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను రెడీ చేసిన ఈ ఇటుకలతో అయితే కట్టెల పొయ్యి అయితే తయారు చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బ్యాండీని అయితే తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా మనం కట్ చేసుకున్నవి కూడా ఇందులో వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసి మూతనైతే పెట్టేయాలి. పచ్చివాసన పోవడానికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటాం. ఉల్లిపాయలు పచ్చివాసన అనేది పోతుంది. తర్వాత మూత పెట్టేస్తాం. ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత 1 స్పూను పసుపు వేసుకొని 2 స్పూన్లు అంటే టేస్ట్కి సరిపడా కళ్ళుప్పుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం సేపు ఫ్రై చేసుకొని అలాగే కారం మేమైతే 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు, అంటే ఘాటు ఎక్కువ తింటే కొంచెం వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత గడ్డితో మొత్తం అంతా తిప్పుకోవాలి. అంటే మేము పావు కిలో ఇసుకదందులు అయితే వండుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఎక్కువ క్వాంటిటీలో ఉంటే దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. సో ఇలాగ మగ్గిన తర్వాత వాటర్ని అయితే వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ని వేసుకున్న తర్వాత అంటే అన్ని కర్రీస్ రొటీన్గా కాకుండా మామూలుగా అన్ని కర్రీస్ రొటీన్గా చేసుకోవచ్చు, కానీ చేపను బట్టి వస్తుంది ఫ్రెండ్స్ టేస్ట్. సరే, ఇప్పుడు మనం మూతనైతే పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక పొంగు అనేది వస్తుంది. ఇలా పొంగిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న ఈ ఇసుకదందుల్ని అందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే మనం ఎప్పుడు తిప్పుకోవచ్చు. కుక్ అయిన తర్వాత అయితే తిప్పకూడదు, ఎందుకంటే చేప ఇరిగిపోతుంది. దీన్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసుని ఇందులో వేసేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఇందులో కావాల్సినవి మసాలాను అయితే నూరుకోవాలి ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయ, దాల్చిన చెక్క, లవంగం, లాలిక్కలు, జీలకర్ర, గసగసాలు వేసుకుని బాగా రోట్లో దంచుకోవాలి. ఇలా రోట్లో దంచుకోవడం వల్ల తెలుసు కదా మనకి టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. మిక్సీలో వేసుకోవచ్చు ప్లస్ రోట్లో దంచుకోవచ్చు, కానీ రోట్లో దంచుకోవడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు. సో మనకు కూడా తెలుసు. ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ దంచిన ఈ మసాలాలని ఇందులో వేసుకుంటాం కర్రీలోకి. వేసిన తర్వాత మనం గరిటె పెట్టకూడదు, ఇలాగా షేక్ చేసుకోవాలి. మసాలా అంతా పట్టేటట్టు షేక్ చేసుకోవాలి. ఇలా షేక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేయాలి. మనము ఇందులోకి
ఇంకా ఫైనల్గా కుక్ అయిపోతుంది ఒక 5 సెకండ్స్లో. కరివేపాకు అలాగే కొత్తిమీరని వేసుకుని ఫైనల్గా మనం ఫైనల్ టైప్ చేసుకోవడం ఫ్రెండ్స్ అయిపోతుంది. ఇలా తుంచేస్తే కొంచెం స్మెల్ అనేది బాగా వస్తుంది. అప్పటికప్పుడు తుంచేయడం వల్ల కొంచెం టేస్ట్ అంటే ఫ్రెష్నెస్ స్మెల్ అయితే చాలా బాగుంది. ఈ కొత్తిమీర ఖచ్చితంగా అయితే ఉండాలి. ఇలా తుంచేసిన తర్వాత కర్రీ అయితే అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా మూత పెట్టి జస్ట్ ఒక 5 సెకండ్స్ అయితే అయిపోతుంది. చేపల కూర చల్లారితే బాగుంటుంది, కానీ వేడి వేడి చేపల కూర మనం అంతవరకు ఆగలేం కాబట్టి చేపల కూర టేస్ట్ చేసేద్దాం. ఇసుక దొందల కర్రీ ఫ్రెండ్స్. ఇలాగా వేడి వేడి రైస్లో కలుపుకుని తిని ఈ చేపను పెట్టుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.